నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్పర్సన్గా బీజేపీ నాయకురాలు పాలగుళ్ల విజయలక్ష్మి ప్రమాణ స్వీకార మహోత్సవం కోలాహలంగా జరిగింది. ఆమెతో సహా మొత్తం 15 మంది పాలక మండలి సభ్యులు ఈ కార్యక్రమంలో బాధ్యతలు స్వీకరించారు. స్థానిక ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై నూతన చైర్పర్సన్ పాలక మండలి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి, వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి కట్టుబడి ఉందో స్పష్టం చేస్తూ మార్కెట్ యార్డు ద్వారా కర్షకులకు పారదర్శకంగా మెరుగైన సేవలు అందిస్తూ అండగా నిలవాలని ఆకాంక్షించారు. అనంతరం నూతన చైర్పర్సన్ విజయలక్ష్మి మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ బాధ్యతలను అప్పగించిన కూటమి అగ్ర నాయకత్వానికి ఎమ్మెల్యే కాకర్ల సురేష్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రైతుల సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేసి ఉదయగిరి ఏఎంసీని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ శ్రేణులు, రైతులు, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేయడంతో ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం ఉత్సాహభరితమైన వాతావరణంలో ఘనంగా ముగిసింది. అతిథులుగా విచ్చేసిన మన మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ఖమ్మం విజయరామరెడ్డి గారికి, అలాగే మన బీజేపీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి గారికి, అలాగే మిగతా నాయకులందరికీ, మన టీడీపీ మండల కన్వీనర్స్ కి, జనసేన మండల కన్వీనర్స్ కి, బీజేపీ మండల కన్వీనర్స్ కి, కార్యకర్తలకి, నాయకులకి, కూటమి కుటుంబ సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఈ రోజున ఏఎంసీకి చైర్మన్ గా అపాయింట్ అయిన విజయలక్ష్మి గారికి నా అభినందనలు తెలుపుకుంటా ఉన్నాను. వారు బీజేపీ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాగే మన వైస్ చైర్మన్ గా తాతయ్య గారికి ఇవ్వడం జరిగింది. వారు తెలుగుదేశం పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకసారి మీరు ఈ 20 మంది ఉన్నారు ఇందులో ఏఎంసీలో, నేను కాకుండా 19 మంది ఉన్నారు. 19 మందిలో చూసుకుంటే కూటమిలో అన్ని పార్టీలకి సముచిత స్థానం కల్పించబడింది. అన్ని సామాజిక వర్గాలకి సముచిత స్థానం కల్పించబడింది. అన్ని మండలాల నుంచి రిప్రజెంటేషన్ ఉంది. మంచి టీము ఈ రోజున మీకు అందుబాటులో ఉంది. దయచేసి అందరూ కూడా అపాయింట్ అయిన డైరెక్టర్లకి అందరికీ కూడా రైతుల పక్షాన ఈ ఏఎంసీలో ఉన్న కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పేద ప్రాంతం, మెట్ట ప్రాంతం రైతులు కేవలం 2-3 ఎకరాలు చిన్న చిన్న పంటలు వేసుకుని బతికే పరిస్థితి. మనందరికీ కూడా ఏఎంసీ నుంచి మనం అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎన్నో సమస్యలతోటే ఉదయగిరి నియోజకవర్గం ముందుకు వెళ్తా ఉన్నాం. నా అండదండలు ఎప్పుడు కూడా ఏఎంసీ చైర్మన్ గారికి కానీ, అలాగే మన వంశీధర్ రెడ్డి గారికి, అలాగే ఎవరికైనా మన ఇక్కడ ఉన్న డైరెక్టర్లు అందరికీ కూడా నేను అండగా ఉండడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో అందరం కలిసికట్టుగా ముందుకెళ్దాం. రాబోయే లోకల్ బాడీల్లో కూడా వంశీ అన్న చెప్పినట్టుగా ఇక్కడికి విచ్చేసిన అందరికీ ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీడియా మిత్రులకు కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు పి విజయలక్ష్మి. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఎన్నికయ్యాను. ఇంతటి గొప్ప అవకాశాన్ని నాకు కల్పించిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ చైర్మన్ పదవి 1 year క్రితమే రావాల్సింది. మధ్యలో కొన్ని అడ్డంకులు సృష్టించడం వల్ల ఇన్ని రోజులు గ్యాప్ వచ్చేసింది. ఈ పదవి రావడంలో నాకు ఎంతగానో కృషి చేసిన మా జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి గారు, అట్లాగే మన ఎమ్మెల్యే కూడా ఎంతో సహకారాలు అందించాడు. ప్రతిసారి అమ్మ మీ పదవి మీకే వస్తుంది, ఎప్పటికైనా మీకేను అని ప్రతిసారి కనిపించినప్పుడల్లా చెప్తున్నాడు. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి నా వెన్నంటి నన్ను నడిపించిన మా బీజేపీ నాయకులు రెడ్డం ప్రసాద్ గారికి, మన్నేటి శ్రీనివాసరెడ్డి గారికి, పి నారాయణ రెడ్డి గారికి, మాధవరెడ్డి గారికి వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను బీఎస్సీ బీఈడీ వరకు చదువుకున్నాను. అప్పుడు టీచర్ జాబ్ సాధించాలని నాకు గొప్ప యాంబిషన్ ఉండింది. కానీ అప్పుడు కొన్ని కారణాల వల్ల టీచర్ జాబ్ సాధించలేకపోయాను. కానీ అంతకన్నా గొప్ప జాబ్ వచ్చిందని ఇప్పుడు సంతోషపడుతున్నాను.
ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ అయినందుకు మరీ ముఖ్యంగా రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని తెలియజేసుకుంటున్నాను. ఈ మార్కెట్ను లాభాల బాటలో తీసుకెళ్ళడానికి కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను. మరియు ఎటువంటి అవినీతికి తావు లేకుండా చూసుకుంటానని తెలియజేసుకుంటున్నాను. నాతోటి డైరెక్టర్, నా పక్క వైస్ చైర్మన్ చీమల తాతయ్య గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. డైరెక్టర్లు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎం శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పి గురిసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్ సంప్రదించండి. నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.